అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అందం అంటే. రచయిత కె శైలా గారు. ఇక కథలోకి వెళితే, అందం అంటే ఏమిటిరా విసుగ్గా ప్రశ్నించింది అమ్మ. అసలు నీ దృష్టిలో సౌందర్యానికి నిర్వచనం ఏమిటో చెప్తావా? అమ్మ ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోవడంతో ఒకంత కోపంగా అడిగారు నాన్నగారు. ఈసారి కూడా మౌనమే నా జవాబయ్యింది. ఏరా తిరిగి ఆయన రెట్టించడంతో, నాకు తెలీదు నాన్నగారు, నాలో నేను గొనుక్కున్నట్టుగా చెప్పాను. తెలీదా లేక చెప్పటం ఇష్టం లేదా? ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయి అందంగా లేదని తిరస్కరిస్తున్నావు కదా. నిజమే చెప్తున్నాను నాన్నగారు, అందానికి నిర్వచనం ఏమిటో నాకు తెలీదు. ఈసారి కాస్తంత గట్టిగా స్పష్టంగా చెప్పాను. తంతాను వెదవా, పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్పావంటే పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉంటానంటావా? నీ ఇష్టం. లేకపోతే 60 సంవత్సరాలు వచ్చాక పెళ్ళి షష్ఠి పూర్తి ఏకంగా ఒకేసారి చేసుకుంటాను అంటావా? నాకు ఏ విధమైన అభ్యంతరమూ లేదు. కానీ నీ ఉద్దేశమేమిటో స్పష్టంగా చెప్పి ఏడు. ఒకటా రెండా? దాదాపు 25 సంబంధాలు చూశాం. ప్రతిసారి అదే మాట. నిజానికి నా ఆడపిల్లల విషయంలో కూడా నేను ఇంత కష్టపడలేదు తెలుసా? అబ్బబ్బబ్బా ఆపుదురు, వాడు ఇప్పుడేగా వచ్చింది, రాగానే మొదలుపెట్టారు అంటూ విసుక్కుంది అమ్మ. నువ్వు మధ్యలో మాట్లాడకు. వాడొచ్చి ఎంతోసేపు కాలేదని నాకు తెలుసు. కానీ ఈ విషయం ఇప్పుడు తేల్చుకోకపోతే వాడిక దొరకడని నీకు తెలీదు. వచ్చినప్పటి నుంచి స్నేహితుల్ని కలవాలంటూ ఊరమ్మట ఊరేగుతాడు. ఎప్పుడో అర్ధరాత్రి ఇంటికి చేరతాడు. నేను పొలం వెళ్ళే సమయానికి నిద్రలేవడు. ఈలోపు ఆ పెట్టిన లీవు కాస్త అయిపోతుంది, వెళ్ళిపోతాడు. పోనీ ఉత్తరాలైనా రాస్తాడా అంటే ఆ ఆశ లేదు. మనం 10 ఉత్తరాలు రాస్తే మన పోరు పడలేక ఒక్క కార్డు, అది కూడా ఆ అమ్మాయి అందంగా లేదు, నాకు నచ్చలేదు అని రాస్తాడు. అందంగా ఉండడం అంటే ఏమిటిరా అంటే, ఇదిగో ఇప్పుడు చెప్పాడుగా, అది సమాధానం. అసలు ఆ కళ్ళకేదైనా జబ్బు వచ్చిందో లేక ఏకంగా ఆ మైండే పాడై చచ్చిందో? విసుగ్గా కోపంగా అన్నారు నాన్నగారు. చాలెద్దురు మీ మాటలు మీరును. ఎదిగిన కొడుకుతో మాట్లాడే పద్ధతి ఇదేనా? నేను ఏమైనా కల్పించుకోబోతే నువ్వు మాట్లాడకు అంటారు. ఆనక వాళ్ళు మాట్లాడకపోతే ఏదో పెద్దవాణ్ణి, కన్న తండ్రిని ఓ మాట అనే చనువు అధికారం నాకు లేవా? వాళ్ళకి కాస్త సర్ది చెబుదు అని నా ప్రాణం తీస్తారు అంటూ చిన్నగా నవ్వుతూ చెప్తుంటే, ఆ సమయంలో అమ్మ, ఆవిడ మాటలు, ఆ దరహాసం నాకెంతో అందంగా అనిపించాయి. చాలే, నా రహస్యాలన్నీ పిల్లలకు చెప్పేస్తున్నావు కనుకనే వాళ్ళ ముందు నేను లోకువైపోతున్నాను. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఈసారైనా ఏదో ఒక సంబంధం ఖాయం చేశాడా సరే, లేకుంటే ఈ జన్మలో పెళ్ళి అయ్యే యోగ్యత వాడికి, చేసే అదృష్టం నాకు లేదనుకుంటాను తప్ప ఎవరినైనా సంబంధాలు అడగడం కానీ పెళ్లి చూపలకి రావడం కానీ చేయను. సంబంధాలు చూసుకుంటారో మానుకుంటారో మీ ఇష్టం. చిన్నప్పటి నుంచి అనుకున్న ఆ కృష్ణవేణిని చేసుకోరా అంటే, చిన్నప్పుడు చూశాను, అందంగా ఉండదు, నాకొద్దు అంటాడు. వీడొచ్చాడని తెలిస్తే వాడొచ్చి ఏం నిర్ణయించుకున్నారు అని అడుగుతాడు. వాడికి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. కనీసం సంబంధమైనా కుదిరితే మావాడి స్నేహితుడి చెల్లెలనో లేక మావాడు ఆ అమ్మాయిని ప్రేమించాడనో సర్ది చెప్పవచ్చు. అంటే వీడేమో ఏమీ తేల్చడు. ఆయాసంతో ఆగిపోయారు నాన్నగారు. ఆయన్ని బాధ పెడుతున్నందుకు నాకు బాధగానే ఉంది. కానీ ఏం చేయను. నాకెందుకో ఏ అమ్మాయి నచ్చడం లేదు. అమ్మాయిని చూడగానే ఈమెతో కలిసి జీవితాంతం బ్రతకాలన్న కోరిక కలగాలి. ఆమె సమక్షం ప్రశాంతతకు నిర్వచనం అవ్వాలి. నాలో ఆత్మవిశ్వాసం జాగృతమై ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోగలను అన్న నమ్మకం కలగాలి. ఇవేమీ లేకపోవడం వల్ల కాబోలు నాకు ఏ అమ్మాయి అందంగా అనిపించడం లేదు. అలా అని అందానికి నిర్వచనమేమిటి అని ఎవరైనా ప్రశ్నిస్తే నేను చెప్పలేను. ఎందుకంటే పూర్తి సమాధానం నాకు కూడా తెలీదు కాబట్టి. ఇక కృష్ణవేణిని ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. మా ఇద్దరిది ఒకే ఊరైనా తను పట్నంలో వాళ్ళ బాబాయ్ దగ్గర పెరగడంతో మా మధ్య పెద్దగా పరిచయం లేదు.
ఆ అమ్మాయి చదువు పూర్తయి ఇక్కడకు వచ్చేసరికి నేను ఉద్యోగ నిమిత్తం పట్నం వెళ్ళిపోయాను కాబట్టి ఈ మధ్యకాలంలో మేం ఎప్పుడూ కలుసుకోలేదు. పిల్ల కాస్త రంగు తక్కువైతే ఏంరా, బంగారు బొమ్మ, మహాలక్ష్మి, ఎంఏ చదివింది. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన దాన్ని మనసులో పెట్టుకొని ఏదో ఊహించుకుంటే ఎలా? ఈసారి వచ్చినప్పుడు అమ్మాయిని చూడు, నచ్చకపోతే అప్పుడు ఆలోచిద్దాం అని అమ్మ అంటే తప్పక చూస్తానని ఆవిడకు మాట ఇచ్చాను. ఇంకా ఏదో అనబోతుండగా అదృష్టవశాత్తు మా పాలేరు రావడం, అతనితో కలిసి నాన్నగారు బయటకు వెళ్ళడంతో ఆ చర్చకు అంతటితో తెరబడింది. ఊర్లోకి రాగానే స్నేహితులందరినీ పలకరించే నేను అందుకు భిన్నంగా ఆ రోజంతా ఇంట్లోనే ఉండిపోయాను. అందుకు ఒక రకంగా మా అన్నయ్య కూతురు కూడా కారణమే లేండి. తన బోసినోరంతా తెరచుకొని నవ్వుతుంటే ఆ నవ్వులో సిరిమల్లె స్వచ్ఛత, వెన్నెలమ్మ చల్లదనం నన్ను పలకరించాయి. నిజంగా అందానికి నిర్వచనం పసిపాప నిష్కల్మషమైన చిరునవ్వే అని చెప్పాలని కూడా అనిపించింది. ఆ రోజు నాన్నగారు వచ్చేసరికి నన్ను ఇంట్లో చూసి ఆశ్చర్యపోయారు. ఆ రాత్రి అందరం కలిసి భోజనాలకు కూర్చున్నాం. అన్నయ్య, నాన్నగారు కొంతసేపు పొలం విషయాలు, మరి కాసేపు ఆ ఊరి రాజకీయాల గురించి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత సంభాషణ నా ఉద్యోగం వైపు మళ్ళింది. క్రమంగా గాలి ఎటు తిరుగుతుందో అనుభవమే కనుక గబగబా తిని అక్కడి నుంచి లేవడం ఉత్తమం అనుకుంటూ ఉండగా అమ్మ తన మతిమరుపుకి నొచ్చుకుంటూ, అన్నట్టు చెప్పడం మరిచాను, భూపతి గారి భార్య మిమ్మల్నోసారి వాళ్ళ ఇంటికి రమ్మనమని చెప్పింది అంది. ఎందుకు అన్నారు నాన్న. వాళ్ళ అబ్బాయి ఎవరినో ప్రేమించాడట. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటానని భీష్మించుకొని కూర్చున్నాడట. భూపతి గారేమో నా కంఠంలో ప్రాణం ఉండగా కులాంతర వివాహానికి అంగీకరించను అని పట్టుదల పట్టారట. ఆవిడ అటు భర్తకు ఇటు కొడుకుకు నచ్చజెప్పలేక మధ్యలో నలిగిపోతోంది అంది అమ్మ. ఇంతకీ అసలు ఆవిడ అభిప్రాయం ఏమిటి? ఆసక్తిగా అడిగారు నాన్న. ఆవిడ కొడుకునే సమర్థిస్తోంది. కాలంతో పాటు వచ్చే మార్పులను హుందాగా స్వీకరించాల్సింది పోయి పెద్దవాళ్ళం మనమే నా మాటే చెల్లాలని పట్టుబడితే వయసులో ఉన్న వారికి ఎంత పట్టుదల ఉంటుంది? వాడి సుఖ సంతోషాలు ముఖ్యమైనప్పుడు అదేదో వాడు మనసు పడ్డ పిల్లనిచ్చి చేస్తే సరిపోతుందిగా. కులం పట్టింపు చేసుకునేవాడికి లేనప్పుడు మనకెందుకు అంటుంది. దానికి తోడు కృష్ణవేణి కూడా ఆ అమ్మాయిని మీరు కోడలిగా తెచ్చుకుంటున్నారు అంటే మీ ఇంటి పేరుటది అయిపోతుంది కదా. ఆ అమ్మాయి కులం ఏమైనా పెళ్ళి అయ్యాక మీ అమ్మాయి అవుతుంది. జీవితాంతం మీ కులం పేరుతోనే చలామణి అవుతుంది. ఇంత చిన్న విషయం కోసం మీ అబ్బాయిని బాధపెట్టి మనస్పర్ధలు తెచ్చుకోవటం దేనికి? రేపు మీ కోపతాపాలు తగ్గిన తర్వాత కొడుకు కోడల్ని ఆహ్వానించారు అనుకుందాం. మీ అబ్బాయి మీ మీద ఉన్న ప్రేమాభిమానాల వల్ల జరిగినదంతా మర్చిపోవచ్చు. కానీ మీ కోడలు మర్చిపోగలదా అని అనడంతో ఆవిడ ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇదంతా చూసి ఆయనేమో నీ అలసు చూసుకునే వాడు అలా తయారయ్యాడు అంటూ ఆవిడ మీద రంకెలు వేస్తున్నారట. ఆవిడ వల్లగాక మిమ్మల్ని ఒకసారి వచ్చి మీ స్నేహితుణ్ణి సమాధానపరచమని చెప్పింది అంటూ అసలు కారణం వివరించింది అమ్మ. నాన్నగారు ఏమీ మాట్లాడకపోవడంతో అన్నయ్య కులాంతర వివాహాలపై మీ అభిప్రాయం ఏమిటి నాన్నగారు అని అడిగాడు. ఏం, నీ తమ్ముడేమైనా రాయబారం నడపమన్నాడా? అలాంటిదేమైనా ఉంటే ప్రేమించానని ధైర్యంగా చెప్పలేనివాడు ప్రేమించడానికి అనర్హుడని చెప్పు అన్నారు నాన్న నా వంక చూస్తూ. అలాంటిదేం లేదు నాన్నగారు, జస్ట్ మీ అభిప్రాయం తెలుసుకుందామని అన్నాడు అన్నయ్య. సరే విను, అడ్జస్ట్మెంట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ లవ్ అంటారు. నిరాడంబరత, సర్దుబాటు ఈ రెండూ ఉంటేనే ప్రేమ అయినా వివాహమైనా సక్సెస్ అవుతుంది. ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి వ్యక్తుల అభిప్రాయాలు, అభిరుచులు పూర్తిగా కలవవు. ప్రతి వ్యక్తి ఒక నూతన సృష్టి అని అందుకే అంటారు. అలాంటి ఇద్దరు భిన్న వ్యక్తులు వివాహ బంధంతో ఒకటైనప్పుడు ఒకరి కోసం ఒకరు కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సి వస్తుంది. అలా అడ్జస్ట్ అవ్వడం చిన్నతనంగా భావించేవారు అయితే కొట్టుకుంటూనో లేక విడిపోయో బ్రతుకుతున్నారు. కుల మతాలు వేరైతే ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లలోని తేడాల వల్ల సర్దుబాటుకు మరికాస్త ఎక్కువ సమయం పడుతుంది. ఈలోగా వారి మధ్య ప్రేమ నశించి వివాహం గొడవలతో అంతమవుతుందేమో అన్న భయం వల్ల పెద్దవారు
పిల్లల ప్రేమ వివాహానికి అభ్యంతరం చెప్తుంటారు. ఎవరి వ్యక్తిత్వాన్ని వారు నిలుపుకుంటూ ఒకరి కోసం ఒకరు చిన్న చిన్న త్యాగాలు చేసుకోగలిగితే కులాంతరమైన మతాంతరమైన ఆనందంగానే బ్రతకచ్చు. అది లేకపోతేనే సమస్య అంటూ ఊపిరి పీల్చుకోవడానికి ఒక్క క్షణం ఆగారు. నాన్నగారి వంక ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను. భార్యాభర్తలు వాస్తవానికి ఇద్దరైనా వారి మనసు ఒకటే కావాలి. అది కూడా అవిభాజ్యంగా ఉండాలి. వారు ఒకే మాట, ఒకే చూపు, ఒకటే నడకతో జీవించాలి అన్నది అర్ధనారీశ్వర అవతార వైశిష్ట్యమని చెప్తారు. వారి ప్రేమ ఇంటికి పునాది కావాలి. ఒకరి మీద ఒకరికి ఉన్న నమ్మకం ఆ ఇంటికి సింహద్వారం కావాలి. అవగాహన, అర్థం చేసుకోవడం ఆ ఇంటి పైకప్పు కావాలి. ఈ మూడు దృఢంగా ఉన్న ఇంట్లో ఓర్పు, శాంతి, క్షమ, త్యాగం, నిస్వార్థం లాంటివి కొలువుదీరి ఆ ఇంటిని నలుదిశలా పదిలంగా కాపాడుతాయి. ఆ ఇంటిని స్వర్గంగా మారుస్తాయి. ఎప్పుడైతే పునాది కదులుతుందో ఆ ఇంటి పైకప్పు కూలిపోతుంది. ఇక ఆ సంసారాన్ని నిలబెట్టడం ఎవరి తరమూ కాదు. ఒక రకమైన ఉద్వేగంతో అన్నారు నాన్నగారు. ఆయన మాటలతో ఎంతో సత్యం, అంతకు మించి అనుభవం ఉందనిపించింది. ఏ ఇంటి చిత్రాన్నైనా ప్రేమ, నమ్మకం, అవగాహన, అర్థం చేసుకోవడం, గౌరవం, సంతృప్తి, శాంతి అనే 7 రంగులతో చిత్రిస్తే ఆ చిత్రం ఇంద్రధనుస్సే అవుతుంది. మరుసటి రోజు సాయంత్రం చంద్రం ఇంటికి వెళ్ళాను. చంద్రం కృష్ణవేణి అన్నయ్య. నన్ను చూడగానే చంద్రం అమ్మగారు చిరునవ్వుతో ఆహ్వానించి కుశల ప్రశ్నలు వేశారు. చంద్రం మేడ మీద ఉన్నాడనుకుంటాను అయ్యా, పిలుస్తానుండు అని లేవబోతుంటే ఆవిడను ఉండమని నేను అటువైపు నడిచాను. చివరి మెట్టుపై ఉండగా అక్కడ ఏవో మాటలు వినిపిస్తూ ఉండడం, అందులోనూ నా ప్రశ్నే వినబడి ఆగిపోయాను. చెప్పు లలిత, అందం అంటే ఏమిటి అడిగింది ఓ అమ్మాయి. నాకు తెలీదు కృష్ణ అంది ఆ లలిత అనబడే అమ్మాయి. దాన్ని బట్టి అక్కడ 2 అమ్మాయిలు ఉన్నారని, ఒకరు లలిత, మరొకరు కృష్ణవేణి అని అర్థమైంది. లలిత, ఓసారి సమర్థ రామదాసు తను రాసిన రామాయణాన్ని శిష్యులకి చదివి వినిపిస్తుంటే హనుమంతుడు కూడా వినడానికి వచ్చాడట. హనుమంతుడు అశోకవనానికి వెళ్ళి అక్కడ తెల్లని పూలని చూచెను అని రామదాసు చదువుతుంటే హనుమంతుడు ప్రత్యక్షమై నేను చూసినవి తెల్లని పూలు కాదు, ఎర్రనివి అన్నాడట. అందుకు రామదాసు లేదండి, మీరు చూసినవి తెల్లని పూలేనని వాదించాడట. దాంతో హనుమంతుల వారికి కోపం వచ్చి అక్కడికి స్వయంగా వెళ్ళి చూసింది నేనైతే నాదే అబద్ధం అంటావా అన్నాడట. చివరకు ఇద్దరూ కలిసి శ్రీరామచంద్రుడి దగ్గరకు వెళితే ఆయన నవ్వి మీరిద్దరూ చెప్పింది సత్యమే, హనుమంతుని కనులు కోపంతో ఎరుపెక్కడం వల్ల తెల్లని పూలు ఎర్రని పుష్పాలుగా కనిపించాయి అని చెప్పాడట. ఇదంతా ఎందుకు చెప్పానో తెలుసా? మనం చూసే దృష్టిని బట్టి అవతలి వస్తువులోని రంగు, అందం గోచరిస్తుంది. యద్భావం తద్భవతి అని అందుకే అంటారు. మన దృష్టి మనసు మీద ఆధారపడి ఉంటుంది. నీ మనసులో నీవు ఏ భావాన్ని నాటుతావో దాన్నే నీ కనులు చూస్తాయి, నీ చెవులు వింటాయి. అంటే నీ ఇంద్రియ నడవడి నీ మనసుకు అనుగుణంగా ఉంటుందన్నమాట. అందం అంటే కేవలం తెల్లగా ఉండడమేనా? వ్యక్తిత్వం, సంస్కారం, విచక్షణ జ్ఞానం లాంటివేమీ అవసరం లేదా? మనిషి గొప్పతనం అందం, నలుపు తెలుపులలోనే ఉంటుందా? లలిత, ఆరోగ్యంగా ఉండటమే అసలైన అందం. ఈ శారీరక ఆరోగ్యానికి కూడా కావాల్సింది మానసిక సౌందర్యమే. అసూయ, ద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలకు దూరంగా ఉండి ప్రేమ, ఓర్పు, ఆదరణలను మనసులోకి ఆహ్వానించగలిగిన వారే అందమైన వారు. ఇతరులను ప్రేమగా పలకరించడం, చేతనైతే సాయం చేయడం, ఎవరి గూర్చి చెడుగా మాట్లాడకపోవడం, ఇతరులకుందని ఏడవకుండా ఉన్నదానితో సంతృప్తి పడగలిగిన వారే నా దృష్టిలో అద్భుత సౌందర్యవంతులు. కృష్ణవేణి మాటలతో నా కళ్ళ ముందు కమ్ముకున్న మైకపు పొరలు విడిపోయాయి. నాలోని అస్పష్ట భావానికి ఓ రూపం ఏర్పడింది. అన్నింటినీ మించి నాన్నగారు కృష్ణవేణిని నా భార్యగా ఎందుకు నిర్ణయించారో అర్థమైంది. అందం అంటే నిర్వచనం వ్యక్తిత్వం. దీనిలోంచే ఆమె చెప్పినవన్నీ వస్తాయి. వ్యక్తిత్వం లోపించిన అందం మేడిపండు చందమే కదా. నేను క్రిందకు దిగి వచ్చేసరికి చంద్రం ఎదురయ్యాడు. మధు, నేను మీ ఇంటి నుంచి వస్తున్నాను, నువ్వేమో ఇక్కడున్నావు అంటూ అప్పుడే క్రిందకు వచ్చిన చెల్లెల్ని చూసి మధు, మా చెల్లాయి కృష్ణవేణి అంటూ పరిచయం చేశాడు. చిరునవ్వుతో చేతులు జోడించి నమస్కరించింది కృష్ణవేణి. కాస్తంత రంగు తక్కువైతే ఏంరా, పిల్ల బంగారు బొమ్మ అన్న
అమ్మ మాటలు యథార్థమే. అన్నింటినీ మించి ఆమె చిరునవ్వులో చల్లదనం ఉంది. ఆమె సాన్నిధ్యం ప్రశాంతతకు నెలవు అనిపించింది. ఇక ఆమె మధుర భాషణం గూర్చి చెప్పనక్కర్లేదుగా. మధు అంటూ వాడేదో చెప్పబోతుంటే ఇక నుంచి బావగారు అనరా అని వచ్చేస్తూ కృష్ణవేణి వంక చూశాను. ఆమె సిగ్గుతో తల వంచుకుంది. ఇంటికి వచ్చేసరికి హాల్లో అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. భూపతి గారు వాళ్ళ అబ్బాయి ప్రేమను అంగీకరించారని అమ్మ చెప్తుంటే వెళ్ళి అమ్మ ప్రక్కన కూర్చొని, అమ్మ, మీ ఇష్ట ప్రకారం నాన్నగారి స్నేహితుడి కూతుర్నే పెళ్లి చేసుకుంటాను అన్నాను నెమ్మదిగా. ఏమిటి, కృష్ణవేణిని, ఆ నల్లపిల్లను పెళ్లి చేసుకుంటావా? ఆశ్చర్యంగా అడిగారు నాన్నగారు. అవునన్నట్టు తలాడించి, కాస్తంత రంగు తక్కువైతే ఏం, పిల్ల బంగారు బొమ్మ అన్నాను అచ్చంగా అమ్మ మాదిరిగా. నాన్నగారు, అన్నయ్య ఆనందంగా, వదిన అభిమానంగా నా వంక చూస్తుంటే అమ్మ ఆప్యాయంగా నన్ను దగ్గరకు తీసుకొని మురిపెంగా నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. ఇక్కడో చిన్న విషయం చెప్పాలి. చాలామంది వ్యక్తిని ప్రేమించటం ప్రేమ అనుకుంటారు. కానీ వ్యక్తిత్వాన్ని ప్రేమించడమే అసలైన ప్రేమ అని తెలుసుకుంటే ఆ ప్రేమలో వైఫల్యమే ఉండదు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.